వెళ్తే ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేసేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ఎంఆర్డి ఢిల్లీ జాయింట్ సెక్రటరీ రోహిత్ కుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజీఎస్ కేంద్ర బృందం మొట్టమొదటి పర్యటన నిర్వహించింది. రుద్రూర్ మండల కేంద్రంలో 3 పనులకు సంబంధించిన ఉపాధి హామీ పనులను కేంద్ర బృందం పరిశీలించింది. మొట్టమొదటిసారిగా బోధన్ రహదారి పక్కనే కొనసాగుతున్న పంట కాలువ పనులను వారు పరిశీలించారు. సుమారు 1,33,000 రూపాయలతో కొనసాగుతున్న పంట కాలువ పనులను పరిశీలించి కాలువ పూడిక పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి జాబ్ కార్డు పరిశీలించారు. చాలాసేపు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో ఉపాధి హామీ కూలీలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ జాయింట్ కమిషనర్ జగత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డిపిఓ జయసుధ, మండల ప్రత్యేక అధికారి శశికళ, డిపిఎల్ఓ మహమ్మద్ గౌస్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.